నటుడిగా అడుగుపెట్టి తనదైన విలనిజంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నటుడు టాలీవుడ్ విలన్ అయిన ప్రదీప్ రావత్ అకస్మాత్తుగా ఆయన 70 ఏళ్ల వయసులో కన్నుమూసిన విషాదకరమైన సంఘటన మన తెలుగు చలనచిత్రసీమ రంగాన్ని పూర్తి విషాదంలో ముంచివేసింది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులను ఇలా అకస్మాత్తుగా కోల్పోతున్న వైనం. ఇక అలాంటి ప్రదీప్ రావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సై సినిమాతో మంచి గుర్తింపు, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నెగిటివ్ షేడున్న పాత్రలో నటిస్తూ మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరూ సరసన కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు తక్కువ సమయంలోనే ఒక విలన్ పాత్రతో. మరి అలాంటి ఇతడు కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రాణించాడు. కథకున్నాళ్ళుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతడు ముంబైలోని ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. ఇలాంటి నేపథ్యంలోనే అతడు పోయి 24 గంటలు కూడా గడవక ముందే అతడి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. అలా వెలుగులోకి వచ్చిన విషయమే ప్రదీప్ రావత్ మాత్రమే కాదు, అతడి భార్య గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అందరినీ షాక్కి గురిచేశాయి. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ప్రదీప్ రావత్ వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడు వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్ళైన కొన్ని నెలలకే మొదటి భార్యతో అతడికి మనస్పర్ధలు రావడంతో పెళ్ళై సరిగ్గా 6 నెలలు కూడా కాకముందే విడాకులు తీసుకోవడం. ఇక ఆ తర్వాత మళ్ళీ 2006వ సంవత్సరంలో స్టాలిన్ సినిమా షూటింగ్ సమయంలో తన భార్య కళ్యాణి రావత్తో స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ప్రదీప్ రావత్ భార్య కళ్యాణి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ అచ్చమైన తెలుగింటి ఆడపడుచు. కాకినాడలో పుట్టి పెరిగిన ఈమె మోడల్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో కమర్షియల్ యాడ్స్లోను, ఆ తర్వాత పలు సినిమాల్లోనూ, బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లోనూ, హిందీ డైలీ టీవీ సీరియల్స్లో కూడా నటిస్తూ వచ్చింది. ఇక స్టాలిన్ సినిమా సమయంలోనే తాను కూడా పక్కనే ఉన్న స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఒకరి మధ్య ఒకరికి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కొన్నాళ్ల పాటు కొనసాగి ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాడు. అలా ప్రదీప్ రావత్ మాత్రమే కాకుండా అతని భార్య కూడా చిత్రసీమ రంగానికి, బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన నటేనని చెప్పాలి. ఇక పెళ్లి తర్వాత ఆవిడ సినిమా ఇండస్ట్రీకి, బుల్లితెర ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసినప్పటికీ ప్రదీప్ రావత్తో మాత్రం చాలా యాక్టివ్, సినీ ఫంక్షన్స్లోనూ కనిపిస్తూ లైమ్లైట్లో చాలా యాక్టివ్గా ఉండే సెలబ్రిటీ అని చెప్పాలి. ప్రదీప్ రావత్ మరియు అతని భార్య కళ్యాణికి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. ఇక అతడి కొడుకు పేరు విక్రమాదిత్య రావత్. ఇతడు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తన భర్తని కళ్ల ముందే కోల్పోయి కన్నీరు మున్నీరు అయ్యేలా ఏడుస్తున్న వైనం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కడతడి పెట్టుకునేలా చేసింది. తన భర్తని కోల్పోయిన ఆ పూర్తి విషాదం నుండి కళ్యాణి రావత్ మరియు అంతేకాకుండా ఆమె కొడుకు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ప్రదీప్ రావత్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం